ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1 బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం జంక్షన్లో వారాహి సభలో పాల్గొంటారని, వారాహి విజయబేరి సభను నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులు అత్యధికంగా తరలివచ్చి విజయవంతం చేయాలని యలమంచిలి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కంపెనీలు మూతపడ్డాయని, యువతకు ఉపాధి, యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, కన్నబాబు భూకబ్జాలు, అవినీతి తప్ప నియోజకవర్గంలో ఏమీ చేసింది లేదని, స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజన రమేష్ కుమార్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రాజన సన్యాసి నాయుడు, ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉపాధి గాని, పొడిమడక పరిస్థితులు గాని, అలాగే యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం, మునగపాక మండలం, యలమంచిలి మండలం ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా దాన్ని నాశనం చేసినట్టే చేసింది. దానికి రేపటి సభలో ప్రతి విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడబోతున్నారు. రేపు దశ దిశ ఈ అచ్యుతాపురం, SEZ అలాగే యలమంచిలి నియోజకవర్గానికి దశ దిశ నిర్ణయించబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. కనీసం 25% కూడా లేని పరిస్థితులు ఈ రోజు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మేము రేపు ప్రశ్నిస్తాం. అలాగే కన్నబాబు భూ కబ్జాలు కానీ, జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలు కానీ, ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజు ఇక్కడ ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. ఈ యలమంచిలి నియోజకవర్గంలో రేపటి సభతో జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఈ యలమంచిలికి ఏం చేశారనేది కూడా చాలా క్లారిటీగా చెప్పబోతున్నాం.